ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా 365 డేస్లో ఇది డే 4 అనమాట. ఈరోజు వచ్చేసి మండే. ఇంకా మండే రోజు ఈవినింగ్ అయితే నేనేమి వంట చేశానని ఇంకా వ్లాగ్ అయితే చేస్తున్నాను. అంటే అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. నిన్న అకాంటి సినిమాకి వెళ్ళాము. నన్ను వదిలేసి మీ ఇద్దరు సినిమాకి వెళ్ళిపోతా. నేను లైవ్ చేసుకుంటున్నా. సమాజం గురించి నువ్వు ఆలోచించేటప్పుడు మా గురించి ఆలోచించినప్పుడు మేము అయిపోయాము. ఇంకెందుకు రావద్దు, మీరు 3 గంటల వరకు రావద్దు, మీరు 3 గంటల వరకు రావద్దు. నా సెలవు చేస్తారు. దానికి ముందు నుంచి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చాము. అమ్మతో చెప్పకు సినిమాకి వెళ్ళినట్టు ట్రైనింగ్ ఇస్తే దాని ఉబలాటం ఆగలే వచ్చి సినిమా స్టోరీ అలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. మా దొంగలో నాకు చెప్పకుండా సినిమాకి వెళ్తారా మీ ఇద్దరు? బాగుంది అఖండ, బాగుంది. అఖండలో కష్టం వచ్చినా దేవుడే అంటారు, నష్టం ఇగో 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 నువ్వు ఆ సినిమా డైలాగ్ చెప్పకు. నాకు వినాలని ఆసక్తి పోద్ది. మొత్తం క్లంజి చేసి పడేసి నిన్న నుంచి ఆ సినిమా డైలాగ్ నేను చంపేస్తాను. నన్ను తీసుకెళ్ళిపోయింటే నీకు ఎంత చదువు ఉండదు కదా. మా ఆవిడకి చెప్పాలి స్టోరీ అని తలకే నీకు ఉండదు కదా. నాకు తలకే నొప్పి. తింటావా రైస్ నైట్కి? ఉండు తింటావులే, వరి అవ్వకు. ఏంటిది? ఆనియన్, ఏంటిది పొటాటో, కాలీఫ్లవర్, మిక్స్డ్ రైస్. జాను పక్కకి కమ్మకి వెళ్ళిపోద్ది. దానికి ఇలాంటి రైస్లే కావాలి. ఈరోజు ఏమో ఈ చల్లదనానికి ఏం వండే ఓపిక లేదు. ఒక్క దెబ్బకి ఎగిరిపోవా వంట. అందుకే ఇది పెట్టా. మాకేం ఇస్తారే కదా ఇంట్లో వస్తాయి. వేట్ తీసే వరకు దన్ను గ్యాస్ స్టవ్ మీద పడిపోద్ది. పెనంటే పెద్దదే మాకు. ఏది వచ్చినా మాకే కదా బాధ. ఇది నా బంగారు తల్లి. దానికి దెబ్బలు దాకా ఏం తట్టుకోలేదు. అందుకే సంజే ఈజీ మాట్లాడి లూజ్ అయిపోద్ది. స్క్రూ డ్రైవర్ పెట్టుకోవాలి. చెరినా దగ్గర వాటర్ తీసుకురావాలి. వాటర్ పోస్తావుగా అని తీసుకుని వచ్చాయి. రైస్ రెడీ చేయాలి. ఎనర్జీ తగ్గిపోతుంది. బూస్ట్ కావాలా, హార్లిక్స్ కావాలా? ఇంకా అన్నీ వేసుకొని అన్నీ కాదు, ఇప్పుడు తరిగాను కదా కూరగాయలు, చిన్న బిర్యానీ సామాన్లు అనమాట. లవంగి, ఆకు, సాజీరా, నెక్స్ట్ పువ్వు, ఇవి కొంచెం వేసుకొని వేపేసుకుంటున్నాను. అబ్బా అల్లం అయితే అప్పటికప్పుడు దంచుకొని రెడీ ఉంచుకుంటున్నాను. బాగుంటుంది అబ్బా. ఇలా దంచిందే వాసన మళ్ళీ అనిపిస్తుంది. ఎంత మిక్సీకి వేసినా సరే ఈ వాసనే బాగుంది. అందుకే ఎప్పుడు అవసరమైతే అప్పటికప్పుడు దంచేస్తున్నాను. ఇది ఎక్కువ అయిపోద్దా? ఏం కాదు, ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేయాలి, మర్చిపోయాను. ఓ 2 డేస్ వద్దాం. నైట్ టైం కదా, ఎక్కువ వేస్తే మళ్ళీ మంటలు పిట్టు పోసా తిరిగినాను. ఏ తాలి పిట్టిందో మా కొడుకులు మండిపోతాను రాసిపోవడానికి. అందుకే అల్లం వెల్లుల్లి కొంచెం బాగా అబ్బా వేగుతుంటే వాసన వస్తుంది, బాగుంటుంది. ఎంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటుంటే ఫీల్ అవుతారు? మంచి ఫీలింగ్ అనమాట. ఫీల్ అవ్వడం అంటే యాడ్ కాదు, మంచి ఫీలింగ్. ఇట్స్ మీ ఫస్ట్ నేనే ఫీల్ అవుతా. వాసన మొత్తం ఎక్కడే పీచేసేలాగా ఉన్నాను. సాల్ట్ వేసేద్దాం, మంచిగా త్వరగా ఫ్రై అవుతాయి. ఒకరోజు ఒక పాట తగులుకుంటుంది నాకు, నోట్లో నాంతా ఉంటుంది. ఈరోజు ఈ అమ్మ పాడే పాట ఏమో కాదు నోట్లో నుంచి. మంచి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నాం అన్నమాట.
హల్లెలూయా స్తోత్రములు. అవునండి. పసుపు వేసేస్తున్నాను, కారం పచ్చిమిర్చి వేసాను. ఈ కళ్ళద్దాలతో బాధ, ఇంత ఆవిరి తగిలితే చాలు పళ్ళు మొత్తం మూసుకుపోతుంది. వంట చేసినప్పుడు ఇదో తలకాయ నొప్పి. వావ్, కలర్ఫుల్గా రెడీ అవుతుంది. అంతేం కాదులేండి, పసుపుతో ఏం కావచ్చు, కాకపోతే మనకున్న అట్టి అలాగ ఉంటుందిలేండి. చూసేస్తారా, ఫ్రై అవుతుంది. ఇప్పుడు టమాటా కట్ చేసి వేసేద్దాం. రెండు టమాటీలు వేస్తున్నాం. కొంచెం వెజిటబుల్స్ ఉన్నాయి కదా మంచిగా, బీన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వేసుకుంటే మంచి బాగుంటుంది, కూరగాయలు బాగా తగులుతూ ఉంటాయి. యాక్చువల్గా రేపు ఏంటది ఎండు చేపలు గుడ్లు కూర కొంతమంది ప్లాన్ చేశాను. నేను ఒక పక్క మామిడాకులు తెస్తా, దీపానికి సామాన్లు రెడీ చేస్తా, ఈ విషయం ఎలా మర్చిపోయినా తెలియదు. రేపు గుడ్లకి ప్లాన్ చేశా. రేపు ముక్కోటి ఏకాదశి, రేపు నాన్ వెజ్ బంద్, కూరగాయలు తెప్పించాలి. మా వారు తిట్టిపోసేస్తారు మొన్నట్లాగా. కూరగాయలు తెప్పించాలి, ఫస్ట్ ఫోన్ చేస్తా. బయటకు వెళ్ళారు, ఫోన్ చేసి తెప్పించాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పానా శివతాండవమే అయ్యి పెసట్టు అప్పుడే చలేసేస్తుంది. ఇందాక చూసారు వీడియోలో అలా చేతులు పట్టుకుని ఉన్నారు. స్వెటర్ తీసుకోండి, ఏంటో ఈయన ఒంటికి అవసరమైన సామాన్లు ఏవి తీసుకోరు. ప్రతిదీ చెప్పాలి, చెప్పి తీసుకెళ్ళి తీస్తేనే డబ్బులు తన కొడుకు ఖర్చు పెట్టుకోవడానికి మనసు ఒప్పుకోదు. ఈ స్వెటర్ అయినా సరే శాలరీ పడిన తర్వాత నేనే తీసుకెళ్ళి తీస్తాను. పాపం అనిపిస్తుంది, చలికి చేతులు కొనుక్కుంటున్నారు, స్వెటర్ తీసుకుంటే తీసుకుంటా అంటారు కానీ తీసుకోవట్లేదు. ఇంకోటి చెప్పనా, ఈ చెడ్డీ నుంచి బనేన్ వరకు తీస్తే కానీ తీసుకోరా మనిషి. అదేంటో అసలు అవి చిరిగిపోయి పాపర్ అయిపోయినా సరే అవే వేస్తారు. ఏం చెప్తాం, మగవాళ్ళు మారరు, వీళ్ళు ఇంతే. మనకంటే 10,000 రూపాయలైనా పొట్టు చెరికి ఇచ్చేస్తారు, వాళ్ళకంటే ఒక 80 రూపాయలు చెడ్డీ అని కొనుక్కోరు. అదేంటో మా అంతే, చాలా వరకు మగవాళ్ళు అందరూ ఇలాగే ఉంటారని నేను అనుకుంటాను. మా ఆయన ఇలాగే ఉంటాను. కూతురికి అంటారా ఇచ్చేస్తారు అనమాట, తీసుకెళ్ళిపోతారు షాపింగ్కి. వీళ్ళిద్దరు షాపింగ్కి వెళ్ళారు అనుకోండి, నేను బెటర్ అయిపోతున్నాను. వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేస్తారు, నేను సెలెక్ట్ చేసింది ఏదో ముట్టరు. తండ్రి కూతుర్లు తోడు దొంగలు. నిన్న ఆదివారము నేను లైవ్ చేసుకుంటున్నాను, ఏటో పట్టది. నేను ఆదివారము లైవ్ చేసుకుంటున్నాను. 1 గంట సేపు ఇద్దరు బయటికి వెళ్ళి రండి అంటే చక్కగా అఖండ 2 మూవీకి చెక్కేసారు ఇద్దరు. నాకు అట చెప్పొద్దని చెప్పాడట ఈ మనిషి. మమ్మీకి చెప్పకమ్మా, మమ్మల్ని కరిసద్ది అని చెప్తే దాని తొత్త రాగలే. ఇంటికి వచ్చి కానీ అమ్మ ఇలాగో అనేసి ఫైట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళదమ్మంటే అప్పుడు చెప్తుంది, అమ్మ సినిమా అమ్మ దేవుడి సినిమా, మందులు అవి ఇవి అనేసి అన్నీ చెప్తుంది. ఇంకేం చేస్తాను, అమ్మ సినిమాకి వెళ్ళామమ్మా అని ఎంజాయ్ చేశారు కదా, సూపర్ కదా, సైలెంట్. ఇంకా ఆగిపోండి మరి, ఏట అనకండి. మనకు ఆవేశం తనుకొచ్చేది, నన్ను వదిలిసి వెళ్ళిపోండి. కానీ హ్యాపీ, ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఇద్దరు చెప్పుకుంటున్నారు నిన్నటి మూవీ గురించి. ఈయన కూడా, మా వారు కూడా, అమ్మ నువ్వే అనుకోండి, నీకన్నా నాకు అది బయటికి వెళ్తే అది కాదు డాడీ, ఇది కాదు డాడీ అనుకున్నాను. అమ్మని మించిపోయిందమ్మా అంటున్నారు. పోనీ మంచి పని కదా, నేను ఒక్కదాన్ని అనుకున్నాను, నీ కూతురు కూడా నీకు యాడ్ అయ్యింది, సరిపోయని చెప్పేసారు. ఓకే, ఫ్రై అవుతుంది. మంచి ఫ్రై అయితే బాగుంటుందని ఇంకా అలా ఫ్రై చేస్తున్నాను. కొంచెం కుక్ అవ్వనిద్దాం. ఇలా అవనిచ్చాక ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. వేగింది, ఇంక మళ్ళీ ఇక్కడ కుక్ అయిపోయి వాటర్లో కుక్ అయిపోయింది అనుకో, పచ్చడి అయిపోద్ది. ఇంకా అందుకే వాటర్ అయితే వేసేస్తా. ఓ కెమెరా నీట్గా లేనట్టుంది, బ్లర్ వస్తుంది. చూసుకో, కరెక్ట్ కొలేసుకోవాలి కుక్కర్. గ్లాసున్నర రైస్కి
4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. కొంచెం స్మూత్గా వస్తుంది రైస్. కొత్తిమీర వేయాలి. ఇంతకు ముందు వాడుతున్న రైసు కొంచెం చప్పగా ఉన్నాయి. ఇలాంటి రైస్ చేసినప్పుడు ఈ బస్తా ఎలాగో చిరిగిపోయింది కదమ్మా, ఇందులోనూ వాడవా అని అడిగారు. సరే ఆ రైస్ ఎంత సాల్ట్ వేస్తున్నా సరే చప్పగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీంతో తీసుకెళ్ళి కొలత వేసి కడిగేస్తాను. కొంచెం బాగుంటాయి కదా ఈ రైస్ అయితేనే. మూత పెట్టేసాను. మళ్ళీ ముడేయాలి. ఫస్ట్ మా వారు చిరిపేసి తగువైపోయింది ఇద్దరికి మూట వల్ల. రెండు కడిగేస్తాను మళ్ళీ ఎక్కడికి ఎక్కువైతే. ఎందుకో తేడా కొడుతుంది, వాటర్ సరిపోలేదండి. నేను ఇలాగే అవకతవక పనులు చేస్తాను కుక్కర్ పెట్టినప్పుడు. అదేంటో కుక్కర్ పెట్టినప్పుడే నాకు ఇలాంటి తలకే నొప్పులు డౌట్ వచ్చేది. సరే కొంచెం వేసేస్తాం. సరిపోతుంది నాకు. అదేంటో మరి కుక్కర్ ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ ఒక్కోసారి ఈక్వల్గా వేసినప్పుడు సెట్ అవుతుంది. అంటే ఈక్వల్గా అంటే గ్లాస్కి 2 గ్లాసులు వేసినప్పుడు సెట్ అవుతుంది. ఒక్కోసారి గ్లాస్కి 2 గ్లాసులు వేసినప్పుడు మాడిపోతుంది. అందుకే నాకు అర్థం అవుతుంది కుక్కర్ తోటి. ఎప్పుడు కుక్కర్లో ఇలా తాలింపు పెట్టడం అంటే కొంచెం భయమే నాకు. సాల్ట్ తీసుకోవాలి, అసలుకే మోసం సాల్ట్. కొంచెం వేసేద్దాం. మా బుడ్డిదా వచ్చినట్టు ఉంది, తప్పటి సౌండ్లు. అదే సుట్టాలి, మూతాడిస్తుంది ఇప్పుడు వచ్చి. ఓకే డాడీ సరిపోయింది. ఓకే కుక్కర్ విజిల్ పెట్టిస్తాను. ఏట్రా సౌండ్లు ఏట్రా? ఎవరు కొట్టడానికి వచ్చు? అమ్మ ఇందాక ఒక బనానా తిన్నావు, మళ్ళీ ఇప్పుడు బనానా తిన్నావు. అమ్మ అన్నిసార్లు బనానా తినకు. రైస్ రెడీ అయిపోతుంది మమ్మీ నీకు. అదిగో ఏంటో బిస్కెట్ చూపించు. ఇప్పుడు కాదు అన్న తిని తిన్నా. అలా పెట్టు, పైన పెట్టు. ఏం చేసిందంటే ఆ షాప్ లో ఆవిడ శాటిలైట్ తింటాం, ఒక్కటే ఉంది శాటిలైట్ ఆడ ఉంది. అమ్మా తినొద్దు, బనానా తినొద్దు. రైస్ ఈవినింగ్ తిన్నది 2 బనానాస్ అయితే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆడుకుని వస్తావా? వెళ్ళి నేను ఫోన్ చేస్తే వెంటనే వచ్చింది. వెళ్ళు అడుగు ఆంటీని. ఆడుకోవచ్చా ఆంటీ అని అడుగు. ఎందుకంటే అడుగు, ఫస్ట్ పర్మిషన్ తీసుకో. ఏంటి బుజ్జి పోవు. కాయలట్టు తెచ్చావు ఫస్ట్ టైం. బనానా నువ్వు కాయలా తెచ్చావు. ఎప్పుడు మగ్గిపోయి మాడిపోవడమే తప్ప తినడానికి పనికొచ్చేవి కావు. ఈ రోజు బాగున్నాయి, తల్లి ఇష్టంగా తింటుంది. డబ్బులు లేవు అదే ఇచ్చి అంటే ఎంత తినొద్దు. ఒక రోజులో 2 బనానాలు ఏంటి సాయంత్రం ఆడికి చెప్పా ఏమని? ఇక రొంగేసి అమ్ముతారు మీరు నాన్న అంటే ఇతిలీనండి. ఇతిలీని ఏదైనా పండగ ముందు రొంగేస్తే కసా కసా కాయింది నాన్న. ఫోన్ చూసారా? నా నడుము ఇరిగిపోయింది దీని దెబ్బకి. అవి వాషింగ్ ఏరియాలో ఇనప స్టాండ్ పెడితే పోతుందని చెప్పేసి ఆ ప్లాస్టిక్ స్టాండ్లు తెప్పించాను. కిందని గట్టి పట్టేసి ఉంటాయని. అవి జరుపుకొని ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ మిషన్ ఆ మూలకు జరిపిన నిన్నటి వరకు ఇక్కడికి వచ్చింది అలా జరుపుకుంటా. అబ్బా నడుము నొప్పెడుతుంది. మా వారు నేను ఇద్దరం కలిపి జరిపాము. ఇప్పుడు అది ఎంతసేపు ఉంది, ఎనర్జీ మొత్తం ఎగిరిపోయింది. నడుము నొప్పెడుతుంది ఆ మిషన్ దెబ్బకి. చూద్దాం రైస్ బాగానే అయినట్టుందయ్యా. బాగుంది, మంచిగా వచ్చింది, అజ్జగా వచ్చింది. కరెక్ట్ వాటర్ క్వాంటిటీ సరిపోయింది. కింద మాడలే చూసేయండి.
మంచిగా వచ్చింది. బెంగ ఎక్కడ మాడుతుంది ఏటిని ఇంకా కింద నుంచి తీసాను. బాగుంది. కింద నుంచి తీసి చూపిస్తాను. ఇదిగోండి మళ్ళీ చాలు, ఇది చాలు. ఇది జన్మధన్యం రా అయ్యా. కుక్కర్లోనే ఎప్పుడు ఫ్లాప్ అవుతుంటుంటే బాధపడ్డమే. మూత పెట్టేస్తాను. చెప్పాలి అటు చూసి చెప్పు, అటు చూసి చెప్పు. అదిరిపోయింది టేస్ట్. నాకు నేను కొడుకుంటాను. సూపర్ నచ్చింది పిల్లకి. ఎక్స్ట్రా చేస్తాను.